హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ ఓమ్. ఈరోజు వీడియోలో మనం ఎగ్ రైస్ 5 నిమిషాల్లోనే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్ రైస్ తయారీకి ముందుగా 200 గ్రాముల రైస్ ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. తర్వాత 3 ఎగ్స్ పగలగొట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకొని వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు అలా వదిలేసి 2 నిమిషాల తర్వాత చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్ కింద అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ కడాయిలో మరో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా ఏగిన తర్వాత 1 క్యారెట్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఇందుట్లో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు కూడా లైట్గా ఏగిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న రైస్, ఫ్రై చేసుకున్న ఎగ్, టేస్ట్కి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చిన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల ఉల్లికాడలు, అర టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఉల్లికాడలు, మిరియాల పొడి, సోయా సాసు రైస్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు లేదా మీకు స్పైసీనెస్ సరిపోకపోతే కనుక కారం అన్నా వేసుకోవచ్చు, లేదా మిరియాల పొడి అయినా వేసి కలుపుకోవచ్చు. నేను ఇక్కడ లైట్గా కారం అయితే వేస్తున్నాను. కారం వేసుకున్నాక సిమ్ ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోండి. అంతే, మనకు ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.